సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రతి ఒక్కరూ శుభ్రత పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నట్లయితే ఆరోగ్యంతో పాటు ఆత్మ గౌరవంతో జీవనం సాగించవచ్చని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజబాబు పేర్కొన్నారు. శనివారం సంతనూతలపాడు మండలం మద్దులూరు గ్రామ పంచాయతీలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి. రాజబాబు స్థానిక శాసనసభ్యులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా కలెక్టర్ శ్రీ రాజబాబు మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం జిల్లా వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఈరోజు సంతనూతలపాడు మండలం ముద్దలూరు గ్రామంలో నిర్వహిస్తున్న స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు స్థానిక శాసనసభ్యులు అధికారులతో కలిసి రావడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛత మీద ఒక కార్యక్రమం నిర్వహించుకున్నట్టు తెలిపారు. ప్రజల శుభ్రత గురించి అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మద్దూరు గ్రామానికి గౌరవ ఎమ్మెల్యే గారు విజయ్ కుమార్ గారు రావడం జరిగింది. ఈ ప్రతి నెల మీ అందరికీ తెలుసు, ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల ఒక థీమ్ని పెట్టుకుని మనం ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాము. ఈసారి కమ్యూనిటీ హెల్త్ మీద ఒక థీమ్గా పెట్టుకున్నాము. దాంట్లో సందర్భంగా కొన్ని విలేజెస్లో ఉన్నటువంటి కాలనీస్ విజిట్ చేయడం, వాళ్ళు అది పరిశుభ్రత ఎట్లా పాటిస్తున్నారు అనేది స్వయంగా అడిగి తెలుసుకోవడం, తర్వాత స్కూల్ పిల్లల్లో అవగాహన పెంచడం, అదేవిధంగా ఆ గ్రామంలో అవగాహన సదస్సులు కండక్ట్ చేయడం అనేది ఈ థీమ్లో భాగం. అందులో భాగంగా ఈరోజు ఒక ఎస్సీ కాలనీకి మేము వెళ్ళడం జరిగింది, నేను ఎమ్మెల్యే గారు. సో వాళ్ళు బాగా చైతన్యంగా ఉన్నారు ఈ శుభ్రత పట్ల. సో సెగ్రిగేషన్ ఆఫ్ వేస్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళు. సో అదేవిధంగా రెగ్యులర్గా ఈ శానిటేషన్ వర్కర్స్ వస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో అక్కడ చాలా పకడ్బందీగా చక్కగా ఒక ఆర్గనైజ్డ్ వేలో శుభ్రత పాటించడం జరిగింది. అది నిజంగా ప్రకాశం జిల్లాలో చాలా కాలనీస్కి అది ఒక ఆదర్శమైన కాలనీగా ఉంది. దాన్ని కూడా మేము ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక డాక్యుమెంటరీ తీసి మిగతా ఎస్సీ కాలనీస్లో అది చూపించాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. రెండవది స్కూల్కి వెళ్ళడం జరిగింది. స్కూల్ పిల్లలకి శుభ్రత ఎలా చేసుకోవాలి, హ్యాండ్స్ ఎలా వాష్ చేసుకోవాలనే దాని మీద ఒక లైవ్ డెమో ఇవ్వడం జరిగింది. పిల్లలకు కూడా చాలా అవగాహన ఉంది. అక్కడ కూడా మా ఆశా వర్కర్స్ అయితేనేమి, తర్వాత అక్కడ ఉన్న టీచర్స్ అయితేనేమి పిల్లలు బాగా ఎడ్యుకేట్ చేశారు. వాళ్ళకు కూడా అవగాహన ఉంది. సో వాళ్ళతో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. దాంట్లో తర్వాత మనం ఇక్కడ ఈ గ్రామంలో మీటింగ్ పెట్టి అందరికీ కూడా ఈ పరిశుభ్రత మీద చెప్పడం అనేది జరుగుతుంది. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఎప్పుడైతే కనుక మనం శుభ్రతగా పాటించి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచితే ఎన్విరాన్మెంట్ అంతా బాగుపడుతుంది. అట్ ద సేమ్ టైం ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. దాంతోపాటు ఆత్మగౌరవం కూడా పెరుగుతుంది. సో ఆ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని చాలా సీరియస్గా దీన్ని అమలు చేస్తున్నారు. సో దాని యొక్క మంచి ఫలితాలు కొన్ని చోట్ల కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇదన్నిలో ఈ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.